జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ఎదుట ఏఎన్ఎంలు నిరసన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఏడాదిగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు 8 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తెలంగాణలో ఆడపడుచులు సంబరంగా జరుపుకునే దసరా పండుగ కూడా జరుపుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంల ఏర్పాటు చేశారే కానీ నిరంతరం సేవలు అందించేందుకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురాలేదనే కారణంగా తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ దసరా సందర్భంగానైనా తమ వేతనాలు తమకు చెల్లించి తమ కుటుంబాల్లో పండుగ వాతావరణం జరుపుకునేట్లు చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే వర్ధిల్లాలి ఏఎన్ఎంల ఐక్యత, వర్ధిల్లాలి ఏఎన్ఎంల ఐక్యత, వర్ధిల్లాలి ఏఎన్ఎంల ఐక్యత. చెల్లించాలి పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే, చెల్లించాలి పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే, చెల్లించాలి 8 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే. ములుగు జిల్లా ఐటీడీఏ పరిధిలో ములుగు జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు 8 నెలల జీతాలు రాక ఐటీడీఏ పిఓ ముందు ధర్నా చేయడం జరిగింది. చెప్పండి, మీకు ఇప్పటి నుంచి జీతాలు వస్తాయి? ములుగు భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ఏఎన్ఎంస్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు పోయిన సంవత్సరం రిక్రూట్మెంట్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 5 నెలల వేతనాలు ఇచ్చి మిగతా 8 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంచి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకుండా ఇవాళ ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. పెట్టుకోవడం అవుట్సోర్సింగ్ పద్ధతిలో పెట్టి గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకుండా ఈరోజు ఏఎన్ఎంలతోటి ఎట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా హాస్టళ్లలో విద్యార్థులకు 24 గంటలు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఏ రకమైన చిన్న సమస్య వచ్చినా కూడా తగినంత వైద్యం అందిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి వైద్య పరికరాలు కూడా ఇలా హాస్టళ్లలో కల్పించకుండా ఏఎన్ఎంలను నియమించి ఇలా ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. మరి పండుగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చింది. ఇది ఆడపడుచుల పండుగ. వాళ్ళు ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇవాళ పండుగ జరుపుకుంటూ ఉంటారు. మరి పండుగ పూట 8 నెలలుగా వేతనాలు లేకుండా ఇలా ప్రభుత్వము ఇలా ఆడపడుచుల యొక్క ఏడిపించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకుండా ఇలా ఏఎన్ఎంలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది? కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ యొక్క ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి 8 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం అట్లాగే మెడికల్ కిట్ కూడా ఇవ్వలేదు, యూనిఫామ్ లేదు, గుర్తింపు కార్డు లేదు, అట్లాగే పిఎఫ్ సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో జమ చేయనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఉన్నది. కాబట్టి ఏదైతే పిఎఫ్ ఉందో ఆ పిఎఫ్ డబ్బులనైనా కూడా కనీసం ఇచ్చి ఈ పండుగ సందర్భంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం కనుక ఇప్పటికైనా స్పందించి పండుగలోపు వేతనాలు ఇవ్వకపోతే అవసరమైతే ఐటీడీఏ ముందు టెంట్ వేసి నిరాహార దీక్షలకు కూడా సిద్ధపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రాజేందర్, CI2 జిల్లా కార్యదర్శి.